ఫైనల్‌గా ఆంధ్రప్రదేశ్‌లో ఒకటే చర్చ అయితే నడుస్తుంది సార్. అటు ఎన్ఆర్ఐలు కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కావచ్చు, లేదా ఇన్వెస్టర్స్ కావచ్చు. ప్రతిపక్షం ఏదైతే ఉందో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తే పరిస్థితులు తలకిద్దలైతే ఒక్కసారిగా మనం కుప్పకూలిపోతాం అని చెప్పి కూడా ఒక భయంతోటి, ఒక కన్ఫ్యూజన్‌తో ఉన్నారు. ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్‌గా మీరు చెప్పండి. అంటే ఈసారైనా వాళ్ళ ఆలోచన ఏమైనా మారే అవకాశం ఉందా? ప్రతిపక్షం ఏమైనా ఆలోచన గానీ, లేదా ఒక మైండ్ గేమ్ ఏమన్నా మళ్ళీ ఇక్కడ ప్లే చేసే అవకాశం ఉందా? పొలిటికల్గా ఇట్స్ టూ ఎర్లీ టు టెల్ అండి. ఎందుకంటే ఒక నమ్మకం లేదు. ఇన్వెస్టర్స్ కావచ్చు, పబ్లిక్ కావచ్చు. నేను అది ఎవరు వస్తారని చెప్పను, కానీ కాకపోతే ఇక్కడ ఎవరు వస్తారని కన్నా ఒక భయం అనేది క్రియేట్ అయ్యి ఉంది. సో ఆ భయంతో ఇన్ని రోజులని ఎలా ఉంటారు, లేదంటే ఒక ధైర్యంతో ముందుకు వచ్చి ఇన్వెస్ట్ చేయాలా, ఏంటి ఫ్యూచర్ అనేది కూడా కన్ఫ్యూజ్. అంటే ఇక్కడ నేను అడిగే ప్రశ్న ఏంటంటే, అసలు ప్రతిపక్షం ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారు, సో వాళ్ళ ఆలోచన ఇప్పటివరకు మీరు గమనిస్తూనే ఉన్నారు. ఈ 2 సంవత్సరాల నుంచి వాళ్ళు ప్రతిపక్షంలోకి వెళ్ళిన తర్వాత అమరావతి మీద అసలు వాళ్ళ ఆలోచన ఏ విధంగా ఉంది? ఒక మైండ్ గేమ్ ఏమైనా ప్లాన్ చేశారంట? ఆలోచన విధానం ఏ విధంగా ఉన్నా నేను ఇందాక చెప్పినట్టు అమరావతిని క్యాపిటల్గా ఇంకా మార్చే పరిస్థితి కనిపించట్లేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఓటర్స్, యంగ్స్టర్స్. ఇప్పుడు మీరు చూసుకుంటే ఓటింగ్లో యంగ్స్టర్స్ ఎక్కువ ఉన్నారు. 40%, నాకు ఎగ్జాక్ట్ ఫిగర్స్ లేవు కానీ 40% యూత్ ఉంది టోటల్ పాపులేషన్లో. అంతకుముందు ఎడ్యుకేషన్ అనేది లేదు, లిటరసీ అనేది లేదు. ఇప్పుడు ప్రతి వాడు మనం డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నాం కాబట్టి ఎవడు ఊహలు, ఎవడు ఆలోచన, నీ ఆలోచన నేను మార్చలేను, నా ఆలోచన మీరు మార్చితే పోతారు. సో పబ్లిక్ కూడా ఒక అవేర్నెస్ వచ్చేసింది మార్కెట్లో. అటు వైసీపీ కానీ ఇంకితర ఏ పార్టీలు వచ్చినా దే నో వాట్ ఈస్ ఫ్యాక్ట్, వాట్ హ్యాపెన్ అండ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. సో మేబీ ఓట్లు వేసేటప్పుడు అంటే మంచిగా ఆలోచించి నెమ్మదిగా మంచి డెసిషన్ తీసుకుంటారు అనేది పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్. అలాంటి ఆలోచన అసలు వాళ్ళకు ఉందా అని నా ప్రశ్న. ఎవరికి? ప్రతిపక్షానికి. అంటే ఉందా? బీజేపీ తీసుకోండి, జనసేన తీసుకోండి, పార్టీల పరంగా తెలుగుదేశం పార్టీ తీసుకోండి, సో సిపిఐ, ఇవన్నీ కూడా ఏంటంటే అమరావతికే ఓటేసాయి, ఒక్క వైఎస్ఆర్సీపీ పార్టీ తప్ప. కానీ తర్వాత అయినా సరే నెక్స్ట్ ఇయర్ ఫ్యూచర్లో ఒక 10 years తర్వాత, లేకుంటే వాళ్ళకి ఒకవేళ అధికారం వస్తే దీని మీద అదే కక్షతో ముందుకెళ్తారా? అంటే కక్ష అంటే వాస్తవంగా గత 5 సంవత్సరాలు జరిగింది మొత్తం అదే, ప్రజలు అనుకునేది అదే, మనం అనుకునేది అదే. ఇప్పుడు మనిషి మెదడు చాలా చిన్నదండి, చిన్న మెదడు పెద్ద మెదడు ఉంటుంది. ఆ మెదడులో ఎక్కువ స్కోప్ ఉంటుంది, హార్డ్ డిస్క్ లాగా. సో 4 రోజులు అయితే మర్చిపోతారు జనాలు. ఇప్పుడు మనకి ఏం కావాలి? స్టేట్ డెవలప్మెంట్ కావాలి, ఎంప్లాయ్మెంట్ కావాలి, ఇండస్ట్రీస్ కావాలి, రెవెన్యూ జనరేట్ అవ్వాలి, అంతే కదా. ఇప్పుడు మొదట్లో అనుకున్న ఆలోచన ఇప్పుడు మారే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ ఒక స్టేట్ ఒక షేప్కి వచ్చింది, ఒక సైజుకి వచ్చి, అంటే జనరేషన్ ఆఫ్ రెవెన్యూ స్టార్ట్ అయితే వాళ్ళు కూడా మంచిదే కదా. వాళ్ళు ఆలోచన ఉండొచ్చు, ఆలోచన ఉండడం తప్పలేదు. ఆలోచన ఆవేశంలో తీసుకున్న ఆలోచన వేరు, ఆలోచించి అవసరం ఆలోచన నేర్పుతుంది. సో పబ్లిక్ ఏం కావాలనేది ఏ గవర్నమెంట్ ఉన్నా గవర్నమెంట్ ఆలోచించి పబ్లిక్ ఏం కావాలి. పబ్లిక్ అనుకుంటే నేను దించగలను, నేను ఎత్తగలను, రెండు జరిగింది అదే కదా. ఇప్పుడు పబ్లిక్ అనుకుంటే ఓవర్ నైట్ సెకండ్ టర్మ్ జగన్ గారు వస్తారని ఎవరు అనుకోలేదు. లాస్ట్ 15 days సినారీ మారింది. ఎందుకు మారింది, ఎలా మారింది మనం పొలిటికల్గా టచ్ చెప్పను. సో పబ్లిక్ ఈజ్ నౌ మోర్ క్లియర్ whom they want, what they want, why they want, when they want, how they want. ఇది క్లారిటీ ఉంది. సో రాజకీయాలు పక్కన పెడితే స్టేట్ డెవలప్మెంట్ కోసం ఆలోచించేవాడిని ఎన్నుకుంటారు. ఎవరికి వేస్తారు? డెవలప్ చేసేవాడికి వేస్తారు. సో మీరైనా, నేనైనా, కెమెరాని, ఎవరైనా సరే మనకు అభివృద్ధి చెందుతుందా లేదా, ఈ 5 సంవత్సరాలు అనుకోని మార్పులు వచ్చాయనుకోండి, పబ్లిక్ ఆల్సో విల్ థింక్, అపోజిషన్ ఆల్సో విల్ థింక్. ఇప్పుడు ఏ పార్టీ వస్తే ఆ పార్టీలో జంప్ అయిపోతారు. ఇప్పుడు నన్ను దానం నాగేందర్ గారు కేసు చూశారు, రిజైన్ చేయకుండా వెళ్ళారని. ఇక్కడ కూడా ఏమవుతుందంటే ఒక్కసారి మనం చేసే పనులు పబ్లిక్లో నిల్చోబెట్టి వాళ్ళకి అవేర్నెస్ ఇస్తే పబ్లిక్ విల్ రీథింక్, వాళ్ళని ఎలక్ట్ చేయాలా, వీళ్ళని ఎలక్ట్ చేయాలి. గవర్నమెంట్ ఎప్పుడు పబ్లిక్ ఏమనుకుంటుంటే మన పిల్లలు బాగుండాలి, ఉద్యోగాలు రావాలి, ఆస్తులు రియల్ ఎస్టేట్ పెరగాలి, గ్రోత్ ఉండాలి, రెవెన్యూ రావాలి, ఎంప్లాయ్మెంట్ రావాలి, ఇవన్నీ అనుకుంటారు. అది చేసే వాళ్ళే ఎన్నుకుంటారు అనేది నా పర్సనల్ ఒపీనియన్. వాళ్ళు వస్తారు. ఇప్పుడు పొలిటికల్ అనేది ఏదైనా జరగచ్చండి, బట్ ఏది జరిగినా అంత ఈజీగా జరగదు అనేది నా. ఇంతకుముందు కొద్దిగా స్టెప్ అవుట్ అయ్యారు, ఇప్పుడు స్టెప్ అవుట్ అయ్యే ముందు కొద్దిగా ఆలోచిస్తారు. ఎన్నుకునే ముందు వాళ్ళు కూడా ఈ నెక్స్ట్ రానున్న 3-3.5 సంవత్సరాల్లో ఏం జరగబోతుందో చూస్తారు. చూసి ఆ డెవలప్మెంట్ పెట్టి కూడా దే విల్ టేక్ ఏ కాల్. రీసెంట్గా మీరు అమరావతి విజిట్ చేశారా? మొన్న వెళ్ళానండి. ఎలా అనిపించింది సార్ మీకు గతంతో పోల్చుకుంటే ఇప్పుడు అక్కడ జరుగుతున్న పనులు ఇవన్నీ చూస్తుంటే? అంటే కొద్ది గ్రోత్ ఉంది, బట్ జనాల్లో అనుకున్నంత స్పీడ్ కనిపించలేదు. గ్రోత్ అయితే ఉంది, ప్లానింగ్ బాగుంది, అన్ని ప్రణాళిక స్టేజ్లో ఉన్నాయి.
ఇవి ఒక్కసారి ఇంప్లిమెంటేషన్ స్టేజ్కి వస్తే కనుక అమరావతి ఈజ్ ఆల్సో గోయింగ్ మేబీ నెక్స్ట్ 5 to 10 years పడుతుంది. హైదరాబాద్ స్టేజ్ ఇప్పుడు హైదరాబాద్ 70 సంవత్సరాలు 60 సంవత్సరాలు డెవలప్ అయింది. మీరు వచ్చి చంద్రబాబు గారు ఎవరు వచ్చినా 5 సంవత్సరాలు చేయలేరండి. ఇట్ రిక్వైర్స్ ఎ టైం. అదే నేను చెప్పాను, రోమ్ ఈజ్ నాట్ బిల్ట్. అమరావతి డెవలప్ కావడానికి ఇంకో 2-3 టర్మ్స్ కావాలి. ఆ టర్మ్స్ పబ్లిక్ ఎన్నుకుంటే ఇంకా స్పీడ్గా వెళ్తుంది. ఈవెన్ అపోజిషన్ పార్టీ వచ్చినా గ్రోత్ అయితే ఆపలేరు. కొద్దిగా 10-20% తేడా ఉంటుంది. సో మన ఆలోచన విధానం మనల్ని నడిపిస్తుంది. సో ఓవరాల్గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అమరావతి, విజయవాడ, గుంటూరులో. బట్ టైం అయితే పడుతుంది. నాకు తెలిసినంత వరకు కొద్ది టైం పడుతుంది అప్రిషియేట్ అవ్వడానికి. బట్ డెఫినెట్గా ఇట్స్ ఎ పాజిటివ్ గ్రోత్. స్టెప్ బై స్టెప్ వెళ్తుంది. phase 1 phase 2 లాగా దీన్ని డెవలప్ చేసుకుంటూ ముందుకెళ్తారు. సో నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ బడ్జెట్లో, అంటే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకి ఎంతవరకు ఇది ప్లస్ అయింది అనుకోవచ్చు? అంటే రియల్ ఎస్టేట్ పరంగా కాస్త మళ్ళీ అవకాశాలు పెరిగే అవకాశం ఉందంటారా? ఇప్పుడు తెలంగాణ సెంట్రల్లో గవర్నమెంట్ వేరుంది, లోకల్లో గవర్నమెంట్ వేరుంది. అంతకుముందు బీఆర్ఎస్, టీఆర్ఎస్ ఉండేది. ఇప్పుడు రెండు వాళ్ళకి అపోజిషన్. సో అసలు ఓవరాల్ కంట్రీకి ఏమి ఇవ్వలేదు ఈ బడ్జెట్. లాస్ట్ టైం బడ్జెట్లో కొద్ది ఉంది. ఈ బడ్జెట్లో ఇట్ ఇస్ నాట్ అన్ ఎలక్షన్ బడ్జెట్. లాస్ట్ టైం ఎలక్షన్ గెలవాలి కాబట్టి. కానీ మనం 2 తెలుగు రాష్ట్రాల్లో ఒకటి గమనించామంటే సార్, ఆ రోజు ఏదైతే ఉందో గత 5 సంవత్సరాల్లో అటు కేసీఆర్ ప్రభుత్వం, అటు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది. వీళ్ళిద్దరు మంచి మిత్రులు. అవును. ఇప్పుడు చేంజ్ అయింది, ప్రభుత్వం చేంజ్ అయింది. ఇటు చంద్రబాబు నాయుడు గారు అండ్ రేవంత్ రెడ్డి గారు, వీళ్ళిద్దరూ మంచి మిత్రులు. సో వీళ్ళిద్దరూ ఒక పాలసీతో ముందుకెళ్తుంటే వీళ్ళిద్దరు ఇప్పటికి కలిసే ఉన్నారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు అండ్ కేసీఆర్ గారు. సో ఈ ఇద్దరు డెసిషన్స్ ఏదైతే తీసుకుంటున్నారో వీళ్ళు వ్యతిరేకిస్తూ ఉంటారు బేసిక్గా. ఇప్పుడు ఇది మొత్తం మీద తీసుకున్నామంటే రియల్ ఎస్టేట్ కావచ్చు, లేకుంటే డెవలప్మెంట్ సంబంధించి కావచ్చు, 2 పార్టీలు, అంటే అటు 2 పార్టీలు ఇటు 2 పార్టీల మధ్య జరుగుతున్న ఒక యుద్ధంలో భాగంగా కాస్త స్లో డౌన్ అయింది అనుకోవచ్చా? అంటే ఒక కన్ఫ్యూజ్ వాతావరణంలోకి. అంటే ఇప్పుడు ఏ పార్టీ ఉన్నా, నేను ఇందాక ఏం చెప్పాను, పార్టీలు బట్టే ఇక్కడ డిసైడ్ అవుతుంది. ఇక్కడ పార్టీలు తీసుకున్న నిర్ణయాలు బట్టే కదా అవుతుంది. మీరు తెల్లగా కనిపించే పాలు, నల్లగా కనిపించే నీళ్ళు అనుకోవడం మీ భ్రమ. మీడియాకి నేను చెప్తాను, మీడియాకి నాలికలే దుమ్ములు ఉండవు, ఇటైనా తెప్పచ్చు మీడియా. సో బట్ వాస్తవాలు, కొన్ని ఛానల్స్ మాత్రం వాస్తవాలు మాట్లాడతారు, కొన్ని ఛానల్స్ ఫర్గా యాంటీగా మాట్లాడతాయి. అది పక్కన పెడితే ఫ్రెండ్షిప్ అనేది వేరండి. ఇప్పుడు పార్టీ పేర్లు చెప్పని బయట కొట్టుకుంటారు, లోన కలుసుకుంటారు. అది మీకు తెలియదు, నాకు తెలియదు. బ్యాక్ ఆఫ్ ది డోర్ జరుగుతుంటుంది. ఏదేమైనప్పటికీ ప్రజలు, ఓటర్స్ ఎవరైతే మనల్ని ఎన్నుకుంటారో వాళ్ళు ఏం చూస్తారు? ఈయన వచ్చిన 5 సంవత్సరాలు ఏం చేశాడు రాష్ట్రానికి, ఎన్ని గవర్నమెంట్ జాబులు ఇచ్చారు, ఎన్ని ఇండస్ట్రీలు వచ్చాయి, ఎన్ని SEZలు వచ్చాయి, ఎన్ని ఇండస్ట్రీ కారిడార్ వచ్చాయి, ఎన్ని ఎయిర్పోర్ట్లు వచ్చాయి అనేది వాస్తవంగా మీరు చెప్పనే కనిపిస్తుందిగా. ఇప్పుడు తెలంగాణలో ఎయిర్పోర్ట్స్ ఎక్కువ లేవు, మీరు చూసుకుంటే. ఆంధ్రలో చాలా ఉన్నాయి. రాజమండ్రి, కర్నూలు, భోగాపురం, వైజాగ్ 10 ఎయిర్పోర్ట్లు దాకా ఉన్నాయి. మన దగ్గర ఏమి ఉన్నాయి? హార్డ్లీ ఒకటి ఉంది. ఈ చిన్న ఎయిర్పోర్ట్ ఇస్తే ఇంటర్నేషనల్ సంస్థ పోతే నెక్స్ట్ వరంగల్లో ఇప్పుడు డిసైడ్ చేస్తే అది అవుతుంది ట్రయల్. ఒక హైదరాబాద్లో ఉండే కానీ మిగతా ఎక్కడ వరంగల్ ఇప్పుడు రెడీ అవుతుంది. సో గవర్నమెంట్ ఇప్పుడు కొద్దిగా పాలసీ విధంగా ప్రొసీజర్ వేరే ఉంటుంది, కొద్దిగా ఏమంటారు డిఫరెన్షియేషన్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నో అంత ఎక్స్పీరియన్స్ ఉంది. ఆయన గురించి మన సీఎంల గురించి మాట్లాడేంత అర్హత లేదు. కానీ బట్ మనకు తెలిసింది ఏంటంటే ఎక్స్పీరియన్స్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఇప్పుడు నాలాగా చాలామంది స్పీకర్లు మీరు మాట్లాడిస్తారు, నేనేం మాట్లాడతాను, మిగతా స్పీకర్ మీకు తెలుసు. ఈరోజు ఆల్మోస్ట్ 6,000 వీడియోలు కంప్లీట్ చేశాను మీ అందరు మీడియా సహకారంతో. సో వీళ్ళిద్దరు ఒకటైనా వాళ్ళిద్దరు రేపు ఈక్వేషన్ మారచ్చు. ఇప్పుడు బీఆర్ఎస్ ఎవరితో టైఅప్ అవుతానో లేదా వైసీపీ అవుతారో మీకు గ్యారంటీ ఉందా? లేదు. ఇప్పుడు సెకండ్ టైం కూడా చంద్రబాబు వస్తారని ఎవరు? పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఆ ఇనిషియేటివ్ జైల్లో పెట్టి ఇనిషియేటివ్ తీసుకున్నందుకే ఆయన డిప్యూటీ సీఎం అయిపోయాడు. సో దెర్ ఇస్ స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీని పబ్లిక్కి పాజిటివ్గా పబ్లిక్ ఉపయోగపడేలా చేసుకుంటే ఎవరైనా గెలుస్తారు. అటు వైసీపీకి వెళ్ళవచ్చు. ఎప్పుడైతే పబ్లిక్తో ఆడుకుందాం, పబ్లిక్ని పట్టించుకోకుండా, ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు, ఫామ్ హౌస్ రిస్ట్రిక్ట్ అయిపోయారంటారు. ఫస్ట్ టైంలో బాగా చేశారు, సెకండ్ టైంలో కొద్దిగా వాట్ ఎవర్ రీజన్స్ మనకు తెలియదు. బట్ ఏజ్ అవ్వచ్చు, లేకపోతే అబ్బాయిని ముందు పెట్టాలని రకరకాల ఆలోచనలు. లోకేష్ బాబు బండబూతులు తిట్టారు ఒకప్పుడు, లడ్డు బాబు అని. ఇప్పుడు ఆయన, నేనే చాలా చేంజ్ చేశాను. నేను ఏ పార్టీకి చెందను, పాలిటిక్స్ అంటే నాకు అసలు పడదు. బట్ నేనేం చూస్తుంటే
వాట్ ఈస్ ది డెవలప్మెంట్ గోయింగ్ ఆన్ ఇన్ ది స్టేట్, ఇన్ ది సిటీ? ఎలాంటి ప్రయత్నం? ఇప్పుడు అదానీ అంబానీ, ట్రంప్ టవర్స్ ఇన్ హైదరాబాద్ ఎవరు ఊహించారా? లేదు. ట్రంప్కి దేశంలో సిటీలు ఎన్నో ఉన్నాయి, 150 200 కంట్రీలు ఉన్నాయి. అందులో ఇండియాలో బాంబే, ఢిల్లీ, చెన్నై వదిలేసి హైదరాబాద్కి ఎందుకు వచ్చాడు? సో దే సీన్ ది పొటెన్షియల్. అట్లానే రేపు పొద్దుట హైదరాబాద్ తెలంగాణకి అయితే అమరావతి, విజయవాడ అనేది గుంటూరు, వైజాగ్ కూడా హాట్స్పాట్గా మారుతుంది రియల్ ఎస్టేట్. ఎందుకంటే ఒక 20 కంపెనీలు వచ్చాయనుకోండి డేటా సెంటర్స్, ఎంతమంది కొన్ని వేల మంది ఎంప్లాయీస్ వస్తారు, కొంత లక్షల మంది టర్న్ ఓవర్ అవుతుంది. డబ్బు అంతా ఎక్కడ పోతుంది? అక్కడే ఉంటుంది. అండ్ వైజాగ్లో ఏంటంటే కాస్మోపాలిటన్, ఎందుకంటే అన్ని రకాల కల్చర్స్ ఉంటాయి అక్కడ. హైదరాబాద్ కూడా ఉన్నాయి, బట్ సీటు డిఫెన్స్, ఎయిర్ ఫోర్స్, నేవీ, మిలిటరీ అవి కాకుండా పబ్లిక్ సెక్టర్స్ కానీ పెద్ద పెద్ద పబ్లిక్ సెక్టర్స్, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎంత పెద్దది, హెచ్పిసిఎల్, డాక్యార్డ్, నావల్ డాక్యార్డ్, పోర్టు, ఈస్టర్న్ నావల్ కమాండ్, పెద్ద పెద్ద ఎన్ఎస్టిఎల్, సైన్స్ అది ఉంది. సో ఇవన్నీ కూడా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎక్కడైతే ఇండస్ట్రీ వస్తుందో, ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ వస్తుందో, ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందో, ఎక్కడైతే కనెక్టివిటీ ఉంటుందో, ఎక్కడైతే గ్రోత్ కారిడార్ ఉంటుందో, ఇవన్నీ కూడా మనం అనుకున్న అపోహలన్నీ పక్కకు వచ్చేస్తాం.